వచ్చిందా? 2 సాంగ్స్ అయితే రికార్డింగ్ అయినాయి. ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఓన్ వాయిస్‌తో సాంగ్స్ పాడడం వల్ల ఒక బ్రదర్ చూసి, "అక్క నా దగ్గర ఒక సాంగ్ ఉంది. మీ వాయిస్‌తో పాడితే బావుంటది" అని చెప్పి ఒక సాంగ్ ఆఫర్ ఇచ్చాడు నాకు. ఓకే. అదొకటి ఫస్ట్ సాంగ్ నాది. దాని తర్వాత మా బాబాయ్ తను సాంగ్స్ రాస్తాడు, పాడతాడు. ఓకే. అతను నా చేత ఒక సాంగ్ పాడించిండు. అట్లా 2 సాంగ్స్ యూట్యూబ్‌లో రిలీజ్ అయ్యాయి. బట్ పెద్దగా హిట్ అవ్వలేదు. ఓకే. హిట్, ఫ్లాప్ అనేది తర్వాత మన గొంతు బయటకొచ్చిందా రాలేదా అనేదే ఇంపార్టెంట్. ఈ మాత్రం కూడా ఆపర్చునిటీ రాని వాళ్ళు బయట చాలా మంది వేలల్లో ఉన్నారు. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? అంటే ఏదైనా ప్లాన్స్ ఉన్నాయా? ఏదైనా యూట్యూబ్ ఛానల్స్‌కి పాడడము అట్లా ఏమన్నా ఉందా? ఆఫర్ వస్తే ఖచ్చితంగా పాడాలని ఉంది. ఆఫర్స్ కోసమే వెయిట్ చేస్తున్నా. కొన్ని ఇంటర్వ్యూస్ కూడా అయ్యాయి. స్టార్టింగ్ నుంచి ఒక 4-5 ఛానల్స్‌లో ఇంటర్వ్యూస్ కూడా అయ్యాయి. లైక్ రాజ్ న్యూస్, మనం టీవీ, వనిత టీవీ ఇలా కొన్ని న్యూస్ ఛానల్స్‌లో ఇంటర్వ్యూస్ అయ్యాయన్నమాట. ఓకే. అలా ఇంకా ఏమైనా ఆఫర్స్ వస్తుంటే నా వాయిస్ కూడా బయటికి రావాలి, నేను కూడా ఒక సింగర్‌గా గుర్తింపు పొందాలని నా ఆశ. ఓకే. సో అంటే ఒక్కొక్క సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఒక్కొక్క పాట అలా ఏమన్నా అనుకుంటున్నారా? లేదంటే ఏదైనా పాడగలుగుతారా? ఫోక్ టైప్‌లో ఏదైనా పాడగలుగుతా. అండ్ ఎమోషనల్ సాంగ్స్ అయితే కొంచెం ఎక్కువ పాడగలుగుతా. అవునా? ఆల్రెడీ ఒక ఎమోషనల్ సాంగ్ విన్నాను. సో మీకు నచ్చిన పాట పాడండి. నాకు నచ్చిన పాట అంటే అమ్మ పాట. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులున్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవములే సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవసమౌన. ఎన్ని జన్మాలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దున లేసి నీ నామమును తెలిసి నిన్ను పూజించిన రీనునము తీరునా అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. అలా అమ్మ పాట. మీ అమ్మగారు ఎంకరేజ్ చేస్తారా? బాగా చేస్తారు. సపోర్ట్ చేస్తారా? అమ్మ, నాన్న, తమ్ముడు చేస్తారు, బాగా చేస్తారు. ఎప్పుడన్నా అంటే నార్మల్గా మీకు గొడవలు అయినాయా? మీ లైఫ్ ఇప్పుడు ఇట్లా అవ్వడానికి రీజన్ వాళ్ళే అని చెప్పి ఎప్పుడైనా గొడవలు పడ్డారా? అయ్యాయి గొడవలు. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు లేకపోతే నేను ఇలా ఉండేదాన్ని కాదేమో మళ్ళీ అని ఇంకా అనుకునేదాన్ని. చాలా మా అమ్మ నాన్న వల్లనే నా లైఫ్ ఇలా అయిందేమో అని కొన్నిసార్లు బాగా అనుకుంటా. మీకంటే ఎక్కువ ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళే బాధపడుతుంటారు. ఎందుకంటే రోజు మీ బాబుని చూసి వాళ్ళే ఎక్కువ రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా చేసామే, అది చెప్పినప్పుడు మేము వినాల్సింది, ఒక మాట ఆలోచించాల్సింది. ఇప్పుడు చాలా బాధపడతారు ఆ విషయంలో. అదే, ఎందుకంటే పండగలకి అప్పుడు ఇప్పుడు వచ్చినా కూడా అంటే ఇంట్లోనే ఉంటారు కదా, సో చూసి బాధపడ్డము అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. లైఫ్ లాంగ్ ఇంకా తప్పదు ఇదంతా కూడా. ఇప్పుడు మీరు ఒక సింగర్గా అంటే బయటికి వస్తున్నారు కాబట్టి చేసుకున్న ఇంతకుముందు ఎవరైతే మీ హస్బెండ్ ఉన్నారో ఆయన కూడా నాకు తెలిసి ఆలోచిస్తారు ఎలాంటి అమ్మాయిని మిస్ అయ్యాను ఏంటి అనేది. అట్లీస్ట్ అంటే ఎప్పుడన్నా ఈ మధ్య కూడా ఎప్పుడు కూడా అసలు మాట్లాడడం జరగలేదు? లేదు, 5 years అయిపోయింది. మా చిన్నబాబు పుట్టినప్పుడే లాస్ట్ అతనితో మాట్లాడడం. దాని తర్వాత ఎప్పుడు లేదు. నార్మల్గా పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడు, మహిళా మండలికి వెళ్ళినప్పుడు అప్పుడే తప్పించి ఇంకా మధ్యలో ఎప్పుడు కాంటాక్ట్ అనేది లేదు. ఓకే. నార్మల్గా బాబు బాధ్యత కూడా సగం తీసుకుంటాను అని మీరు లీగల్గా ఫైట్ కూడా ఏం చేయలేదా? చేయలేదు. ఇంకా నేనున్న సిచ్యువేషన్ని బట్టి నేను పోలీస్ స్టేషన్స్ అలా తిరగాలి, మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి నేను ఎక్కడ వెళ్ళలేదు అనమాట. ఎందుకు అంటే ఈరోజు మీరు ఆరోగ్యంగా ఉన్నారు, ఓకే, దేవుడి దయ వల్ల. రేపు పొద్దున ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. మరి బాబుకి అండ ఎలా? బాబు బాధ్యత ఎలా? ఉన్నన్ని రోజులైతే ఖచ్చితంగా నేను జాగ్రత్తగా చూసుకుంటాను నా బాబునని అయితే నమ్మకం నాకు ఉంది. అంటే ఇప్పుడు చిన్నగా ఉన్నాడు కాబట్టి పేరెంట్స్ దగ్గర ఉన్నాడు, మా అమ్మ వాళ్ళు చూసుకుంటున్నారు. కొంచెం పెద్దగా అయిపోతే ఇంకా నాతో పాటే ఉంటాడు కదా. బాబు కూడా అర్థమవుతుంది కదా నేను ఎంత కష్టపడ్డా ఏంటి మా అమ్మ అనేది.
సో అప్పుడు నాకు ఏం ప్రాబ్లం ఉండదు అని నేను అనుకుంటున్నా, బాబుకి కానీ నాకు కానీ. ఓకే, ఎమోషనల్ అంతా ఇంకా ఆపేద్దాం. ఎక్కువ జనాలు కూడా ఇంకా వద్దు, టాపిక్ ఆపేద్దాం. రీసెంట్గా నేను ఏమంటారు, ఇక్కడ మనం టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక సాంగ్ విన్నాను. ఆ సాంగ్ ఒకసారి. తండాకు తాండు కూడా అంబలాగుతాండు, ఈపు వల్ల కొడతాండు, ఇల్వ తీసుకుంటాండు. తండాకు తాండు కూడా అంబలాగుతాండు, ఈపు వల్ల కొడతాండు, ఇల్వ తీసుకుంటాండు. వామ్మో అరే వాయో వామ్మో నేను ఓ నత్తగారింటికి, వాయో నేను ఓను తాగుబోతోనికి. వామ్మో నేను ఓ నత్తగారింటికి, వాయో నేను ఓను తాగుబోతోనికి. ఆకలాకలంటాండు అన్నమేయమంటాండు, అన్నమేసినాక వాడు గిన్నెనేదంతాండు. ఆకలాకలంటాండు అన్నమేయమంటాండు, అన్నమేసినాక వాడు గిన్నెనేదంతాండు. వామ్మో అరే వాయ్యో వామ్మో నేను ఓ నత్తగారింటికి, వాయ్యో నేను ఓను తాగుబోతోనికి. వామ్మో నేను ఓ నత్తగారింటికి, వాయ్యో నేను ఓను తాగుబోతోనికి, వాయ్యో నేను ఓను తాగుబోతోనికి. ఒకప్పుడు అంటే మా చిన్నప్పుడు ఏమంటారు, డిష్ లేకపోతే అవి ఇవి అంతా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.